ఇండియాలో రియల్టీ రంగంలో హల్చల్ చేస్తున్న స్టాక్ లోధా డెవలపర్స్ కంపెనీ లాభాలు బాగున్నాయి, కానీ మార్కెట్లో కొన్ని ఆందోళనకర సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు లోధా స్టాక్ ని కొనడం మంచిదా, ప్రమాదకరమా? Q1 FY26కి లోధా 42% ప్యాడ్ గ్రోత్తో 680 కోట్ల రూపాయలు లాభాన్ని ప్రకటించింది. FY25లో మొత్తం లాభం 921.7 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకి 30% కేగర్ లాభ వృద్ధి. ఇది శక్తివంతమైన ప్రదర్శన. అయితే మార్కెట్ వాల్యూ 1,22,828 కోట్ల రూపాయలు. ప్రస్తుత షేర్ ప్రైస్ 1,230 రూపాయలు. PE 41.4, PB 6.07. డివిడెండ్ ఈల్డ్ చాలా తక్కువ, కేవలం 0.34%. నెట్ డెప్ట్ 5,080 కోట్ల రూపాయలు, కానీ డెప్ట్ ఈక్విటీ రేషియో 0.7x మాత్రమే. మ్యాక్స్ సిగ్నల్స్ బేరిష్ చూపిస్తుంది. స్టాక్ 1,534 రూపాయల నుంచి 1,230 రూపాయలుకి తగ్గింది. 52 వారాల కనిష్ట స్థాయి 1,035 రూపాయలు. టెక్నికల్గా షార్ట్ టర్మ్లో డౌన్ సైడ్ రిస్క్ ఉంది. లోధా కంపెనీ బెంగుళూరు లాంటి కొత్త మార్కెట్లలోకి ఎంటర్ అవుతోంది. ప్రీసేల్ లీడర్గానే నిలుస్తోంది. కానీ ప్రోమోటర్ హోల్డింగ్ 3 ఏళ్లలో 10% తగ్గింది. నానాపరేటింగ్ ఇన్కమ్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం సెన్సిటివ్, వడ్డీ రేట్లు పాలసీల ప్రభావం ఎక్కువ. లోధా గ్రోత్ స్టోరీ బలంగా ఉంది, కానీ షేర్ ఇప్పటికే చాలా ప్రీమియం అయిపోయింది. ప్రస్తుత స్థాయి నుండి నిజమైన మల్టీబ్యాగర్ రిటర్న్స్ కి అవకాశం లేదు. తక్షణ లేదా మల్టీబ్యాగర్ అవకాశాలను కోరుకునే వారికంటే అస్థిరతకు అనుకూలంగా ఉండే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది. ఇంకా ఇలాంటి రియల్టీ, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.